वरंगल वेस्ट असेंबली हल्के के चौथे डिवीजन में बुनियादी सहूलियात की तरक्की के लिए 1.19 करोड़ रुपए के तरक्याती कामों का आगाज किया गया है। ज्योति बास नगर, पद्मागड्डा और अक्षर कॉलोनी समेत मुख्तलिफ इलाकों में अंदरूनी सीसी सड़कों और ड्रेनेज की तामीर के लिए एमएलए नैनी राजेंद्र रेड्डी ने संगे बुनियाद रखा। इस मौके पर एमएलए ने कहा कि हर कॉलोनी में सड़क, ड्रेनेज और बिजली जैसी बुनियादी सहूलियात बेहतर बनाने पर हुकूमत खुसूसी तवज्जो दे रही है। उन्होंने मुतल्लिका हुकाम और कॉन्ट्रैक्टर्स को हिदायत दी कि कामों को मुकर्ररा मुद्दत में मुकम्मल किया जाए और 1 माह के अंदर तरक्याती काम मुकम्मल करने की कोशिश की जाए। వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 4వ డివిజన్లో జ్యోతిబాస్ నగర్ కాలనీ మరియు పెద్దమ్మగడ్డ, అక్షర కాలనీ వీటన్నిటిలో రోడ్లు, డ్రైనేజీలు శంకుస్థాపనలు చేసుకుంటూ కాల పరిమితి పెట్టి నెల రోజుల్లోపట కంప్లీట్ చేసే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి జ్యోతిబాస్ నగర్ కాలనీలో ఇవాళ నిజంగా కూడా చూడాలంటే ఒక జూబ్లీస్లో ఉన్నటువంటి రోడ్లు ఉన్న విధంగా అన్ని కాలనీలో కంప్లీట్ చేసుకోగలిగినాం. ఇంకొక రెండు చిన్న గల్లీలు ఉన్నాయి. ఆ గల్లీలు కూడా ఈ నెలలో కంప్లీట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. మరి ఎక్కడ కూడా ఏ సమస్య లేకుండా రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్, ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కానివ్వండి, వాళ్ళకి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా మరి ఇది ఒక అభివృద్ధిలో భాగం. ఇదొకటైతే వాళ్ళకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా రేషన్ కార్డులే కానివ్వండి, పెన్షన్లే కానివ్వండి, సన్న బియ్యమే కానివ్వండి, ఫ్రీ కరెంటే కానివ్వండి, వీటన్నిటికి కూడా అధిక ప్రాధాన్యత, ఎక్కువ స్లమ్స్ ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నటువంటి దగ్గరనే అధిక ప్రాధాన్యత ఇచ్చి వారు, ఎందుకంటే వారు ఓటు హక్కుని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. వాళ్ళు అలాంటి వారిని ఎంకరేజ్ చేయటం, వారి యొక్క అభిప్రాయాన్ని నిర్భయంగా వ్యక్తపరిచే విధంగా ముందుకు రావటం, వారి అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి మరి కాలనీలో ఉన్నటువంటి పెద్దలు రాజు కానీ, హన్మకొండ రాజు కానివ్వండి, డివిజన్ ప్రెసిడెంట్ శ్రీధర్ కానివ్వండి, డిన్నా గారు కానివ్వండి, ఈ కాలనీ వాసులు రాజు గారు కానివ్వండి,